నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చైనా వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఆల్రెడీ ఇండియాలోకి ఎంట్రీ అయిందనేది తెలుసు. అంటే చాలా నగరాల్లో వచ్చింది సార్. బెంగళూరు ఇలాంటి చోట్ల వచ్చింది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 11 కేసులు నమోదయ్యాయి అనే న్యూస్ వచ్చింది సార్. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఇందాకే వైరల్ అవుతుందండి. అదేంటంటే హైదరాబాద్లో మొత్తం 11 హెచ్ఎంపీవీ వైరస్లు. హెచ్ఎంపీవీ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. పి అంటే న్యూమోకి పి వాడతారు అనమాట. అందుకని హెచ్ఎంపీవీ వైరస్. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఆల్రెడీ చైనాలో అల్లకల్లోలం సృష్టించింది. ఆసుపత్రులంతా నిండిపోయినాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, తర్వాత ఏజ్డ్ ఇద్దరి ఈ రెండు రకాల సెక్టర్లలో ఎక్కువ ఉంది, సెక్షన్లలో. సో అది ఇండియాలో లేదనుకుంటున్నారు. కానీ బెంగళూరులో 2 కేసులు, అది కూడా చిన్నపిల్లలకి, 8 ఏళ్ల పాపకి 3 నెలల పాపకి, ఇద్దరికి కూడా హెచ్ఎంపీవీ తేలిందనేది చెప్పారు. అట్లాగే ఈ గుజరాత్లో కూడా కేసులు వచ్చాయనేది, ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళే డిక్లేర్ చేశారు. దాంతో ఒక్కసారిగా మొన్న మొత్తం మార్కెట్ అంతా కూడా, స్టాక్ మార్కెట్ కుప్పగూలింది. 12 లక్షల డబ్బులు ఆవిరైపోయింది. అయితే నిన్న కొంత మళ్ళీ రికవరీ కనిపిస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను ఇది టెంపరరీ అని. సో మళ్ళీ నిన్న కొంత పాజిటివ్లకే వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా హెచ్ఎంపీవీ కేసులు బయటకు వచ్చాయి. ఒకటేమో తమిళనాడు, మహారాష్ట్ర, దాంతోపాటు హైదరాబాద్లో ఒక రిపోర్టు, ఇది ఎంత నిజమా లేదనేది నేను అయితే వాళ్ళ ల్యాబ్కి నేను ఫోన్ చేసి అడగలేదు. కానీ ఫోన్ చేసి వాళ్ళ కన్సల్ట్ చేసిన ఒక మీడియా రాసింది ఏంటంటే, మనీ మైక్రోబయాలజీ ల్యాబ్ అనే ఒక ల్యాబ్ 258 మందిని డిసెంబర్లో టెస్ట్ చేసింది. ఇటువంటి లక్షణాలు ఉండేవాళ్ళు ల్యాబులకి వెళ్తారు కదా. 250 మందిని చేస్తే అందులో 94 మందికి బ్యాక్టీరియల్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా 94 మందిలో తేలింది. 62 మందిలో రినో వైరస్ అనే ఒక వైరస్ ఉన్నట్టుగా తేలింది. 33 మందిలో అడినో వైరస్ ఉన్నట్టుగా తేలింది. 9 మందిలో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్నట్టుగా తేలింది. ఒక్కరిలో H1N1 అనే వైరస్ ఉన్నట్టుగా తేలింది. 11 మందిలో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్టుగా తేలింది. పాజిటివ్ వచ్చింది. ఇది ఈ ల్యాబ్ వెల్లడించింది. అయితే హెచ్ఎంపీవీ చేసుకున్న వాళ్ళ ఊరు కూడా హాస్పిటల్లో జాయిన్ కాలేదు. చేసుకున్నారు, పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ మందులు వాడండి, ఐసోలేట్ అవ్వండి, మాస్కులు వేసుకోండి చెప్పారు, వెళ్ళిపోయారు. సో ఇది అంటే ఇప్పటి వరకేమో ఇండియన్ గవర్నమెంట్ కానీ రాష్ట్రాలు కానీ ఏం చెప్తున్నాయంటే, చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి రాలేదని చెప్తున్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంటే ఏజెన్సీలో ప్రకటించాయి. రెండోది అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా అప్రమత్తమయ్యే, ఆరోగ్య శాఖ మంత్రులు అప్రమత్తమయ్యారు. హాస్పిటల్లో బెడ్లు అని, మెడిసిన్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రజలకు కూడా పిలిపిస్తున్నారు, జాగ్రత్తలుగా ఉండండి, గుంపులుగా వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫెస్టివల్ సీజన్, ఇది పైగా సంక్రాంతి రాబోతుంది. సో సంక్రాంతి అంటేనే గుంపులుగా మనుషులు వెళ్తారు. ఇక్కడ మనకైతే కోళ్ల పందాలు కావచ్చు, అవన్నీ జరుగుతుంటాయి. వందల వేల మంది గుమికూడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి అనేది చెబుతున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉన్నాయండి. ఎప్పుడైనా అసలు ఎందుకు ఇంత భయం మనుషుల్లో ఉంది అంటే, తెలియనప్పుడు భయం ఉండదు, పూర్తిగా తెలిస్తే కూడా భయం ఉండదు. తెలిసి తెలియకుండా అంటే, కరోనా టైంలో కూడా ఇలాగే చెప్పాయి, మా కొంప ముంచారు కదరా అని చైనా వీళ్ళ మీద ఎవరికి నమ్మకం లేదండి. చైనా నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నమ్మే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే గతంలో కూడా అప్పుడే ముందుగానే చైనా వాళ్ళు కానీ హెచ్చరించుంటే ఈ స్థాయి ప్రమాదం, ఈ స్థాయి వినాశనం జరుగుండే కాదనేది చాలా మంది చెప్తున్నది. చైనా ఆ విషయంలో తప్పు చేసింది. చైనాలో కరోనా రాగానే కానీ హెచ్చరించునుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. చైనా గమ్మన్ సైలెంట్గా ఉండి మొత్తం వ్యాప్తికి కారణమైంది చైనానే అనేది చాలామంది అభిప్రాయం. అందువల్ల ఏమైందంటే, ఇప్పుడు చైనాలో ఏమి వచ్చినా కూడా ఇక్కడ మన గుండెల్లో భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ భయం వల్ల కూడా మనకి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మామూలు జలుబు వచ్చినా మనకి హెచ్ఎంపీవీ ఏమో అని పోయి టెస్ట్ చేసుకుంటారు. చాలాసార్లు ఏంటంటే ఫాల్స్ పాజిటివ్ కూడా ఉంటుంది టెస్ట్లలో.
వాళ్ళ పాజిటివ్ అంతా నిజమని కూడా చెప్పలేం. చాలా ల్యాబుల్లో కూడా కొన్ని రకాల మిస్టేక్లు జరగచ్చు, కావాలని కూడా చేయొచ్చు. ఎందుకంటే 2 సార్లు చేసుకోమంటారు కదా, ఫస్ట్ టైమే నెగిటివ్ వస్తే మళ్ళీ చేసుకోడు వీడు. అందుకని 2 సార్లు చేసుకోవాలంటే పాజిటివ్ చెప్పామనుకో, మళ్ళీ అది పాజిటివ్ పోయిందా లేదా ట్రీట్మెంట్ కోసం మళ్ళీ ఒకసారి చేసుకుంటారు కదా. అందుకని పాజిటివ్ రాసే కేసులు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే నేను ఉన్నాను, చాలా హాస్పిటల్లో 80% టెస్ట్లలో పాజిటివ్ ఇమ్మని టార్గెట్లు పెడుతున్నారని చెప్తున్నారు. డాక్టర్లు చెప్పారు నాకు. అంటే వాళ్ళు టెస్ట్లలో ర్యాండమ్గా పాజిటివ్ ఇచ్చేస్తారు. ఈ పాజిటివ్ ఇచ్చే ఇదనే కాదు, అన్ని రకాల టెస్టుల్లో పాజిటివ్ ఇచ్చేస్తే ఏమవుతుంది, హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళని కొంత భయపెట్టి జాయిన్ అంటారు. జాయిన్ అవ్వాలి, ఏదో జరుగుతూ ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా స్టంట్లు వేసేయడం, ఇట్లాంటివి రకరకాల కేసులు వింటున్నాం. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే హాస్పిటల్ రికమెండేషన్లు మనకు తెలిసిన వాళ్ళని అడుగుతారు కొంతమంది. మొన్న కూడా ఎవరో అడిగారు, వాళ్ళు ఎవరు కూడా డబ్బులు తగ్గించమని అడగట్లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి సార్, మమ్మల్ని చంపేయకండి అనేది చెప్తున్నారు. అదే అడుగుతున్నారు రికమెండేషన్. ఎవరు కూడా డబ్బులు తగ్గించమనో ఇంకోటి అడగట్లేదు, కొంచెం కేర్ తీసుకోమనండి, నెగ్లిజెన్స్ వద్దు, మాకు భయంగా ఉంది అన్న ఇది కనిపిస్తుంది. సో అంటే నిజాయితీగా ఆనెస్ట్గా ఉండట్లేదు అనేది ఒకటి ఉంది. అందుకని ఫాల్స్ పాజిటివ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా హైదరాబాద్లో హెచ్ఎంపీవీ అనేది మాత్రం గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు. గవర్నమెంట్ చేసే వరకు మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అనేక పుకార్లు వస్తుంటాయి. ఒకవేళ నిజమైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది లీతల్ వైరస్ కాదు. WHO వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఇది ప్రాణాంతకమైనదేమీ కాదు. అయితే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. జాగ్రత్త వేరు, భయం వేరు. మనం భయపడద్దు, జాగ్రత్తగా ఉండండి అనేది గవర్నమెంట్స్ చెప్తున్నాయి ఇప్పటి వరకు అయితే. కాకపోతే మనకేందంటే, మీరు అప్పుడు కూడా ఇట్లాగే చెప్పి మా కొంప ముంచారా, మీరు ఎప్పుడు నిజాలు చెప్పారా అన్న ఒక స్కెప్టిసిజం జనాల్లోకి వెళ్ళిపోయింది. అందుకని జనాల్లో భయాందోళనలు ఉన్నాయి. గతంలో కూడా ఇలాగే చెప్పారని. ఏదేమైనా హెచ్ఎంపీవీ ఇప్పటి వరకు వరల్డ్ లెవెల్లో ఎక్కడా కూడా చనిపోవడం అనేది కేసులు లేవు. ఓన్లీ ఏంటంటే ఆల్రెడీ ఏమన్నా వీక్గా ఉన్నా, బలహీనంగా ఉండి లంగ్స్ పరంగా వీక్గా ఉండో, లేకపోతే ఎక్కువ కోమార్బిడిటీస్ అంటారు, అంటే మన డయాబెటీస్ కానీ ఇంకేదన్నా జబ్బులు, బీపీ కానీ అవన్నీ ఎక్కువ ఉన్నవాళ్ళు కంట్రోల్లో ఉంటే అవి కూడా ఏం కాదు. ఇప్పుడు ఎందుకంటే డయాబెటీస్, బీపీ ఇలాంటివి కామన్ అయిపోయినాయి, థైరాయిడ్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అవి కానీ కంట్రోల్లో ఉంటే ఏమి ఇబ్బంది కాదు. అది లైఫ్ స్టైల్ డిసీజెస్ అయిపోయింది. 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా ఉండేవాళ్ళు కూడా హాయిగానే ఉంటున్నారు, లైఫ్ స్టైల్ మార్చుకున్నవాళ్ళు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ చూసుకోవడం, తర్వాత డైట్ కంట్రోల్ చేసుకోవడం, ఈ 2 ప్రధానమైన అంశాలు. అట్లాగే మన దాని ఏమంటారు, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే మనకి జబ్బు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే మెకానిజం బాడీలో ఉంటే మనకి కొంత పోరాడగలుగుతుంది. లేనప్పుడు చిన్న ఇది కూడా మనల్ని ఇది చేస్తుంది. అందుకని ఇప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఈ 2 రకాల సెక్షన్లు కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు ఎట్లంటే అట్లా తిరిగేయడం, గుంపుల్లో తిరగడం ఇవన్నీ చేయకూడదు. కొంత మాస్కులు వేసుకోవడం అనేది చేయాలి. అట్లాగే హ్యాండ్ వాష్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా బయట నుంచి వచ్చినప్పుడు కంపల్సరీగా హ్యాండ్, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కడుక్కుంటూ ఉండడం. మనకేదన్నా జలుబు ఏదో ఉంటే ఎక్కడో తాకి మళ్ళీ మనల్ని ముక్కులో ఇంకోటి తాకడం అలవాటు ఉంటుంది జనాలకి. కాబట్టి అలాంటివి తాకే ముందు చేతులు కడుక్కోవడం ఇంపార్టెంట్, శుభ్రంగా ఉండడం ఇంపార్టెంట్. కాయగూరలు అవి తెచ్చుకున్నప్పుడు వాటిని క్లీన్ చేసుకొని చేయడం, వీలైనంత ఉడకబెట్టినవి తినడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. మనకి అందరికీ కరోనా వచ్చి ఉంటుంది, లేకపోతే మనకి పక్కన వాడికో ఇంట్లో వాళ్ళకో వచ్చి ఉంటుంది కాబట్టి తెలుసు మనకి ఆల్రెడీ. సేమ్ కరోనా ఇది కూడా కరోనా లాంటిది. ఇది RN బేస్డ్, నేను ఆల్రెడీ 2-3 వీడియోలు చెప్పాను, RN బేస్డ్ వైరస్ ఇది. సో ఇది ఇప్పుడు కొత్త వైరస్ కూడా కాదు. జంతువులు, పక్షుల్లో ఎప్పటి నుంచో 300-400 ఏళ్ళ నుంచి పక్షుల్లో ఉంది. 2001లో మనుషుల్లో బయటపడింది. సో 2001 నుంచి ఉంది. కొత్తగా వచ్చిన కరోనా వైరస్ లాగా కొత్త వైరస్ ఏం కాదు ఇది. హెచ్ఎంపీవీ అనేది 2001 నుంచి కూడా ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు ఏదో పెద్ద ఇదేమి కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అనేక ఇందాక నేను చాలా వైరస్లు చెప్పాను కదా వీళ్ళ టెస్టుల్లో, అలాంటిదే ఇది కూడా ఒక వైరస్. కాబట్టి దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దీనికంటే డెంగ్యూ వచ్చి చాలామంది చనిపోయారు నిజానికి. సో ఏదేమైనా ఏంటంటే జబ్బు అనేది ఎప్పుడు నువ్వు ముందుగా ఐడెంటిఫై చేసినాక దాని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
సో దీనికైతే మందు లేదు, మెడికల్గా దీనికి ఏమి యాంటీవైరల్ డ్రగ్ అనేది లేదు. కరోనాకు కూడా యాంటీవైరల్ లేదు కదా. కాబట్టి ఏంటంటే సపోర్టివ్ కేర్ ఒకటి, సిమ్టమేటిక్ ట్రీట్మెంట్. మనకి ఏ రకమైన సిమ్టమ్స్ ఉంటే ఆ సిమ్టమ్స్ తగ్గేదానికి ట్రీట్మెంట్ తీసుకోవడం,